హాయ్ గైస్ అన్న, అందరికీ నమస్కారం. నేను మీ యుగంధర్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇస్తున్నామన్న బండి ఇక్కడైతే నేను పనికి వచ్చినాను. ఫోన్ చేసుకొస్తాను. నా వెనకాల ఉన్న మొత్తం జీడి తోట, జీడి చెట్టు ఉంటుంది కదా, జీడి తోట రా, జీడి గింజలు అట్లాగా. సో జీడి తోట ఇదే మాట. చూడండి, మొత్తం పెద్ద తోట ఉంది ఈడ. సో ఆ స్థలంగా ఆయన ఎక్కడే ఉన్నారు. నేనైతే కొన్ని జీడి గింజలు పెరికేదానికి చూస్తున్నాను. మొత్తం జీడి తోట ఓడుతుంది ఏటా అండి. అది కాయ అడకండా ఓడుతావు, అది చెడిదల్లే జీడి గింజలు. ఇది మన కేరళలో ఇంగ్లీష్ కేష్యూనట్ అదనమాట, జీడికాయలు. ఓకే గాయ్స్, చూస్తున్నారా? అదే జీడికాయ అనమాట. ఇది జీడికాయ, అదో జీడికాయ, జీడికాయ తెలుగు జీడి జీడి ಇದು ಅಪ್ಪುಂಡು ಕೊರೆಯುಂಡು ಇದು ಕೈ ಕಟ್ಟ ಇದೆಲ್ಲ ಕೈ ಕಂಡದು ಅದು ಪഴുത്തിട്ടില്ല. ഇങ്ങനെ ഇവിടെ പിടിക്കുക പിടിക്കും അല്ലേ? എന്നാ കുടിക്കണ്ട, എന്നാ കഴിക്കണ്ട, എന്നാ ജസ്റ്റ് അത് അതിനകത്ത് നോക്കേ. జీడికాయ జీడికాయలు అయితే ఇక్కడ దండిగా ఉన్నాయి. ఇక్కడ పెరికేద్దాం. ఓకే, దా పైన ఉన్నాయి జీడికాయ వరకే. జీడికాయ ఎక్కడ ఇక్కడ అదో అక్కడ അതോ ജീടിക്കായ അത് താഴെ അത് മുകളിൽ മൂന്നെണ്ണുണ്ട്. വരയ്ക്കാം. വെള്ളക്കാരി ഒരേ ഉണ്ടല്ലോ. അല്ലട്ടോ ഫോൺ ഇങ്ങനെ കിട്ടുന്നില്ല. എടേ താഴെ കൊത്തിയാ, ബാബല് കൊത്തി അല്ലേ? കാക്ക ഇതാ രണ്ടെണ്ണം ഇടാ, കുറച്ചോ അതാ മുമ്പിൽ ചെറുത്. അതിന് മേലെ അതാ രണ്ടെണ്ണം, അതതിന് മേലെ രണ്ടെണ്ണം. ഒന്നുകൂടി ഉണ്ട്. അതാ താഴെ മതി വാ. ഇവിടെ വെള്ളേ ഞാൻ അങ്ങനെ കയറും. അങ്ങ് സ്ലോലി. వెరీ గుడ్ అబ్బాయిలే. ఇది కేరళలో ఉన్న తోట జీడికాయలు. ఇది కిలో ఎట్లా ఏటా? ఇది కిలో 200 రూపాయ. ఒక కిలో ఇది జీడి, ఇది కాయ అంటారు కదా, దీని ఇంగ్లీష్ లో కేష్యూనట్. ఇది ఇంగ్లీష్ లో కేష్యూనట్ అంటారంట. ఒక కిలో 200 రూపాయలు కేరళలో. 200. ഓക്കെ, ചേട്ടന്റെ നമ്മളെ ചേട്ടന്റെ പേര് എന്താന്ന് ചോദിക്കും പറഞ്ഞു. లతీష్ ചേട്ടന്റെ తోటనా ఇది. ఓకే, మన జేసీబీ కనిపిస్తుందా? బండి పని చేస్తుంది. ఓకే అండి, బాయ్ బాయ్. ఓకే గైస్, చూస్తున్నారా? నాకు కొన్ని అయితే ఇచ్చారు ఇంటికి ఎత్తుకోమని చెప్పి. ఇది వెనకనే లేదా? వెనక్కో నేను ఇది కొండేటి తీసుకెళ్లి రూమ్ లో చెయ్యా. దీన్ని కాల్చి ఇదో ఫ్రై చేయదంట చెప్పినాడు, అది చేస్తా. ఓకే, ఎవరికైనా కావాలన్నా కానీ కామెంట్ చేయండి, ఈయన పంపిస్తాడు ఇక్కడ నుంచి. అలా ఏటా ఎరకంగా ఆవిషయం ఉండాలి, కొరే చేయలే. అదే. ఓకే, బాయ్. ఇది ఇవి మొత్తం నాకు ఇచ్చినారనమాట. నేను ఎత్తుకుని దీన్ని ఒకవేళ నాకు అవసరం ఉంటే పెట్టుకుంటాను, లేకపోతే అమ్మేస్తాను. ఆయనే ఇచ్చింది. ఎత్తుకుని నేను అమ్మేసినా కానీ నాకు ఒక 150-200 వస్తుంది. 1 కిలో ఉంటుంది కదా, 1 కిలో ఉంటుంది. ఓకే, సో నా ఫ్లాస్క్, నీళ్ళు తాగే ఫ్లాస్క్ ఇది. ఎవరికైనా కాయలు అంటే జీడి కాయలు కావాలన్నా కామెంట్ చేయండి అన్న. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.